లోక్సభ ఎన్నికలు పోలింగ్ కాకముందే బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిశాలి రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ అబద్దాల పునాదుల మీద పుట్టిన పార్టీ అని ఆయన విమర్శించారు. తాను కేకే మహేందర్ రెడ్డి ఉద్యమం కోసం కష్టపడ్డ వ్యక్తులను చెప్పుకొచ్చారు. తెలంగాణకు తాము చేసిన సేవ కేటీఆర్కు తెలవకపోతే వెళ్లి కేసీఆర్ని అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేటీఆర్ సిరిసిల్లకు వచ్చిన వలస పక్షి అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నేతన్నల బకాయిలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారని వెలిశాల రాజేందర్ స్పష్టం చేశారు. అన్న గారు ఉద్యమంలో కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అయినాము. ఇద్దరం సీనియర్ పొజిషన్ లో ఉంటిమి. ఇద్దరం కూడా ఉద్యమం టైం అప్పుడు చాలా మందిని రిక్రూట్ చేసి ఉద్యమం కోసం, కేసీఆర్ కోసం కాదు, ఉద్యమం కోసం తపన పడి శ్రమించినాం. అప్పుడు కేటీఆర్ గారు ఇక్కడ లేరు. కేటీఆర్ గారు అమెరికాలోనే ఉన్నారు. మహేంద్రన్న గారికి 2009లో టికెట్ ఇచ్చినప్పుడు కూడా కేటీఆర్ గారు వస్తే కేటీఆర్ గారిని సిరిసిల్ల బస్ స్టాండ్ లో నిల్చోబెడితే ఒక మనిషి రికగ్నైజ్ చేసేటోడు లేడు. కేటీఆర్ ను నేను అడుగుతున్నాను, నీ అయ్యను అడుగు, రాజేందర్ రావు గారు నన్ను నీ అయ్య హెలికాప్టర్ లో ఎక్కించుకొని 2 బీఫామ్లు చేతిలో పెట్టి ఒకటి పార్లమెంట్ కు నామినేషన్ వెయ్యి, ఒకటి చొప్పదండికి నామినేషన్ వెయ్యి అని చెప్పి కలెక్టరేట్ లో హెలికాప్టర్ లో తీసుకొచ్చి దించి ఇచ్చినాడు. సో నీ అయ్యకు తెలుసు నేనేంటో, నేను చేసిన సేవ ఏంటో, తెలంగాణ కోసం చేసిన సేవ ఏంటో, మీ పార్టీకి చేసిన సేవ ఏంటో. అప్పుడు బీఫారాలు ఇచ్చేదైతుందో తర్వాత ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఇవన్నీ పిచ్చి కూతలు. పోలింగ్ కాకముందు నుంచి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కేసీఆర్ గారు 2 సార్ల వ్యాఖ్యలు చేసినారు. ఒకసారి ఏం వ్యాఖ్యలు చేసినారంటే, బీజేపీ పార్టీ దేశంలో ఉన్న అన్ని పార్టీలను కొనడం జరిగింది. 25 ఎమ్మెల్యేలు తెలంగాణలో కొనడము పెద్ద విషయం కాదు. బీజేపీకి 25 ఎమ్మెల్యేలను కొంటే తెలంగాణ ప్రభుత్వం పడిపోద్ది అంటే ఏం అర్థం వచ్చేటట్టు మాట్లాడాడంటే, నా దగ్గర ఒక 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 25 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొంటది. 35, 25 కలిస్తే 60 అవుతాము. మేమే ఏదైతే ఉందో 60 అయ్యి 15 ఆగస్టుకు మళ్ళా జెండా నేనే ఎగిరేస్తానన్న సెన్స్ లో మాట్లాడినాడు. దీంతో మీరందరూ